సార్ నేను బయటకెళ్తే కంపల్సరీ మేము బాత్రూమ్ చూసుకోవాల్సొస్తుంది. ఎక్కడికన్నా బయటకెళ్ళాలండి, జర్నీ చేయాలి. జర్నీ చేయాలంటే మేము బస్‌లో ప్రయాణం చేయమండి. ట్రైన్‌లో ప్రయాణం చేస్తాము. ఎందుకంటే ట్రైన్‌లో మాకు వాష్‌రూమ్స్ ఉంటాయి కాబట్టి ఎనీ టైమ్ మేము మోషన్‌కెళ్ళాలని ఉంటే గూడా మాకు ఇబ్బందుండదు. ఎక్కడికన్నా బయటకెళ్ళాలంటే చాలా టెన్షన్ అవుతుందండి. తిన్న వెంబడే మోషన్‌కెళ్తున్నామండి. బయటకెళ్తే గూడా ఎక్కడైనా సడెన్‌గా మోషన్ రావడం జరుగుతుందండి. మరి మన కొలోనోస్కోపీ చేయించామండి. కొలోనోస్కోపీ టోటల్ నార్మల్ ఉందండి. ఎండోస్కోపీ చేయిస్తే గ్యాస్ ప్రాబ్లమ్ సంబంధించిన సమస్యలు గూడా ఏం లేవు. మరి మాకిలా ఎందుకవుతుంది? మేము చాలా మట్టుకు అనేక రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ గారు ఏమన్నారంటే స్కానింగ్ చేశారు. అబ్డామినల్ స్కానింగ్ చేశారు. అన్ని టెస్టులు చేశారు. అంతా నార్మల్ ఉందండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు. కానీ మాకేమవుతుంది తిన్న వెంబడే మోషన్‌కెళ్ళడము. రోజుకు 5-8 సార్లు మోషన్‌కెళ్ళడం జరుగుతుంది. దానివల్ల విపరీతమైన నీరసం వస్తుంది. దానివల్ల ఏం తినాలన్నా ఇబ్బందవుతుంది. వెయిట్ సడెన్‌గా లాస్ అయిపోతున్నాము. చాలా నీరసం ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్తుంటారండి. దీన్ని ఐబీఎస్ అంటాం. ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటాం. అంటే ఈ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు టెన్షన్ ఆలోచనల వల్ల యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూ అంటామండి ఇది. అంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా మోషన్ వెళ్తుంటారు. కొన్ని రకాల ఎక్కువగా మనం టెన్షన్ పడ్డప్పుడు చాలా మందిలో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా మోషన్ వెళ్ళడం గానీ, మూత్రంకెళ్ళడం గానీ చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి